ఈరోజు కేశపురం గ్రామ నివాసి అయిన లింగంపల్లి సతీష్ రచిక గారు మన సి మడేల ఆఫీసుని సంప్రదించారు. వారి ఇంటి పైన దాడి చేశారు. తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. దానికి నిరసనగా అప్లికేషన్ ఇవ్వడానికి మన ఆఫీస్కి వచ్చారు. దాని గురించి మన రజక సంఘ అధ్యక్షుల వారు, మన రజక ఉద్యాల సంఘం అధ్యక్షుల వారు ముదిగల రాంబాబు గారు మాట్లాడుతుందో కూర్చున్నాం. నమస్కారం. నా పేరు ముదిగొండ రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడు. మన రజక కులానికి చెందిన లింగంపల్లి సతీష్ గత నెల 27వ తారీఖు అదే గ్రామానికి చెందిన గంధంపల్లి నరసింహరావు అనే వ్యక్తి మన రజకుడు సతీష్ తన ఇంటి ముందు మురుగు గుంటకు సంబంధించిన అంశం మీద ఆనాటి పంచాయతీ సెక్రటరీ కృష్ణవేణి గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మా ఇంటి ముందు మురుగువాడ ఇట్లాంటిది ఉంది, దాన్ని ఇబ్బందిగా ఉంది, వర్షాకాలం మాకు దోమలు ఇవన్నీ వచ్చి జబ్బులు వచ్చే పరిస్థితి అని చెప్పేసి ఆ రోజు సతీష్ గారు కంప్లైంట్ గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కంప్లైంట్కి సంబంధించిన అధికారి ఆ గంధం నరసింహరావు గారిని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. మీరు అక్కడ గుంట తీసి ఇబ్బంది కలిగిస్తున్నారంటే ఎదుటి వారికి అది కరెక్ట్ కాదని చెప్పడం, నా మీద కంప్లైంట్ చేస్తామని చెప్పేసి ఆనాడు నరసింహరావు గారు మన రజకుడని ఒంటరి వాడిని చేసి ఒక రౌడీలాగా, వీధి రౌడీలాగా వ్యవహరిస్తూ పట్టడం జరిగింది. అదే రోజు మనం సంఘంగా కల్పించుకొని స్థానిక రూరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. వారు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. మరి ఎఫ్ఐఆర్ అయ్యి చాలా రోజులైంది, ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి పంపిస్తారా అనుకునే టైంలో మనం చాలాసార్లు ఉన్నతాధికారులు ప్రాధాన్యపడటం కూడా జరిగింది. కానీ ఇటీవల నిన్న 11వ తారీఖు రాత్రి బుధవారం 12 గంటల సమయంలో మన రజకుడ సతీష్ కేశవపురం గ్రామంలో అల్లరి మూకలు ముసుగులో వచ్చి రాత్రి 12 గంటల సమయంలో తన ఇంటి ముందు నుంచి వచ్చి తనకు ఇంటికి ఉన్న ఉత్తర భాగంలో ఉన్న డోర్ని రాళ్లతో పగలగొట్టి అరుస్తూ నిన్ను చంపుతాం, నిన్ను లేకుండా చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు 6 ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏం చేయాలో తెలియక అరుపులు కేక గట్టిగా వేయటం వల్ల చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ లేచి వస్తారనే భయంతో అక్కడున్న దుండగులు భయపడి ఆయన ఇంటికి ఉన్న ప్రహరీ గోడను దూకి జామాల తోట ఉంటే దాంట్లో రెక్కి నిర్వహించి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి రజకుడు అనేవాడు తన మీద జరిగిన సంఘటనలకు సంబంధించి ఒక ఫిర్యాదు ఇస్తే పోలీసు వారు నిమ్మక నీరెత్తులాగా ఉంటాం. ఇవాళ తను ప్రాణానికి హాని ఉందన్న విషయం కూడా గుర్తు చేసినా దీన్ని పట్టించుకోకపోవటం వల్ల మన రజకుడికి ఏనాడైనా ప్రాణహాని ఉన్నదని చెప్పడంలో అతిశక్తి లేదు. ఇవాళ మన ఆఫీస్కి ఎందుకు వచ్చారంటే, అయ్యా గతంలో ఒకసారి నా మీద దాడి చేస్తే ఆ వ్యక్తి వల్ల నాకు ఇబ్బందులు అని చెప్తే ఇప్పటివరకు దాన్ని ఛార్జ్ షీట్ వేయలేదు. దానికి అనుకూలంగా ఇవాళ నిన్న జరిగిన సంఘటన కూడా దానికి అటాచ్మెంట్ చేసుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి వారు చేశారా, ఏరే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారా అనేది పోలీసు వారు పూర్తిగా విచారించి మా రజకుడికి న్యాయం చేసే విధంగా తనకు కుటుంబానికి రక్షణ కల్పించేలాగా సహాయం చేయాలని చెప్పేసి గౌరవ ఎస్పీ గారిని ప్రాధాన్యపడుతున్నాం. అయ్యా ఎస్పీ గారు, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకులు ఈ పోలీస్ స్టేషన్లలో అనేక రకాల కేసులు ఇచ్చి ఉన్నాం. గత 2-3 నెలల నుంచి ఒక్క కేసు కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. వారిని విచారించి మా రజకులకు న్యాయం చేయటం లేదు. అంటే మేము రజకులుగా ఈ సమాజంలో పుట్టడం తప్ప, మేము ఈ రజకులుగా ఈ సమాజంలో ఉన్న జనాభాకి సేవ చేయడం తప్ప. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి, రజకులకి రక్షణ చట్టం లేకపోవటం వల్ల ఏ కుటుంబాలైనా మా మీద ఈజీగా దాడి చేస్తున్నాయి, మమ్మల్ని అవలీలుగా తిడుతున్నారు, మాకంటూ ఒక జాతి లక్షణాలు అన్నీ లేనట్టు తిట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఈ అవమానానికే మా కుటుంబాలు చాలా లోనై మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. మాకు రక్షణ లేకుండా పోయింది. ఈ పోలీసు వారు నిమ్మక నీరెత్తినట్టు ఉండటం వల్ల మేము పెట్టిన కేసులు కూడా బలంగా నిలవలేకపోతున్నాయి. దానివల్ల మా కుటుంబ సభ్యులందరూ, మా వాళ్ళు అందరూ చాలా వెనకడిగేసి మేము ఎట్లా బతకాలని భయాందోళన ఉన్నారు. కాబట్టి సతీష్ విషయం మీద మరొకసారి పోలీసు వారు పునరాలోచించి ఈ విచారణ జరిపించి వారి కుటుంబానికి అన్యాయం జరిగింది, ప్రాణహానిందని మొరపెట్టుకుంటున్నారు. కాబట్టి తమను వెంటనే పరిశీలించి తమ న్యాయం ఏర్పరిచి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. జై రజిక, జై రజిక. రజకుల హక్కులు సాధిస్తాం, సాధిస్తాం రజకుల హక్కులను, రజకుల ఐక్యత.